హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేయబోతున్నాను. ఈ ఫ్రై అంటే మా ఇంట్లో మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. ఇప్పుడైతే ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక టీ స్పూన్ అలా వేసాను సుమారుగా. సాల్ట్ ఒకే చోట కాకుండా అలా చల్లుతూ పీసెస్ మొత్తానికి వేయండి ఈవెన్గా. ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం యాడ్ చేశాను. ఈ కారం కొంచెం మంట తక్కువగా ఉంది, ఇంకొంచెం యాడ్ చేశాను. మీరైతే చూసి వేసుకోండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ వేసాను. ఇది కలర్ కాదు, కొంచెం రెడ్గా కనిపిస్తుంది అనమాట. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఒకే చోట వేయకుండా ఇలా చల్లుతూ వేయండి. ఇప్పుడైతే గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను అనమాట. పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది జీలకర్ర పొడి వేయడం వల్ల. లెగ్ పీసెస్ కుక్ అవుతుంటే కూడా మంచి స్మెల్ వస్తుంది జీలకర్ర పొడి యాడ్ చేయడం వల్ల. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్గా ఒక టీ స్పూన్ వేసాను అనమాట. ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకోవాలి. ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ పిండుకోండి. ఇలా మనం నిమ్మకాయ పిండటం వల్ల పీసెస్ త్వరగా కుక్ అవుతాయి, జ్యూసీగా కూడా ఉంటాయి అన్నమాట. ఒకసారి ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. కొంచెం ఒక గంట ఆయిల్ కూడా యాడ్ చేసి కలపండి. పర్ఫెక్ట్గా ముక్కకి అంటుకుంటాయి అన్నమాట ఉప్పులు కారాలు ఆయిల్ యాడ్ చేయడం వల్ల. ఆ తర్వాత కొంచెం ఒక పావు కప్పు పెరుగు అలా యాడ్ చేశాను నేను గ్రేవీ కోసం. పెరుగు యాడ్ చేస్తే టేస్ట్గా ఉంటుంది, మనకు గ్రేవీ కూడా వస్తుంది. పెరుగు యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి మొత్తం ఒకసారి ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి. గ్రేవీ మొత్తం మంచిగా ముక్కలన్నిటికీ మసాలాలు పట్టేలాగా కలపండి. మనం ఎంత బాగా మ్యారినేట్ చేస్తే అంత మంచిగా కుక్ అవుతాయి, అంత టేస్టీగా ఉంటాయి లెగ్ పీసులు. నేనైతే ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసి పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తాను అనమాట. ఇలా మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి, లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసేయండి. ఈ ఫ్రైకి ఆయిల్ కూడా ఎంతో పట్టదనమాట. మనం డీప్ ఫ్రై చేసే కన్నా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం లెగ్ పీసెస్లో ఒక గంట ఆయిల్ వేసి కలిపాం కాబట్టి ఇప్పుడు ఒక 2 లేదా 3 గంటల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒక యాలుక్కాయని తీసి ఇలా కొంచెం లైట్గా పగలగొట్టేసి వేయండి. ఆ తర్వాత ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు కూడా యాడ్ చేయండి. ఇవి కొంచెం లైట్గా వేగాక మనం హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేయాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఆయిల్ కళాయి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కొంచెం తిప్పాను. ఇప్పుడైతే మనం లెగ్ పీసెస్ అన్నీ వేసేసుకుందాం. ఒకే చోట కాకుండా లెగ్ పీసెస్ అన్నీ కళాయిలో ఇలా ఈవెన్గా పరవాలన్నమాట. అప్పుడు మంచిగా ఈవెన్గా కుక్ అవుతాయి. నేను తీసుకున్నది 4 లెగ్ పీసెస్ కాబట్టి ఈ కళాయి అయితే సరిపోతుంది నాకు. అందుకోసం నేను దీనిలో చేస్తున్నాను. మనం లెగ్ పీసెస్ వేయంగా గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీని కూడా పైన యాడ్ చేసేయండి. సిమ్లో పెట్టేసేయండి స్టవ్ అనేది. ఫైనల్గా మూత పెట్టేసేయండి. ఒక 20 మినిట్స్లో మన లెగ్ పీసెస్ అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. జ్యూసీగా ఉంటాయి, మంచిగా కరెక్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. మనం ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూపించాను మీకు. మనం ఇలా మూత పెట్టిన తర్వాత చికెన్లో నుంచి వాటర్ ఊరుతాయి అన్నమాట. మనం కొంచెం పెరుగు కూడా యాడ్ చేసాం కదా, దాంతో గ్రేవీ సరిపోతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి పీసులన్నీ ఇలా మెల్లిగా తిప్పుకోవాలి. నేనైతే ఎక్కడైనా అడుగంటిందేమో అని చూస్తున్నాను, అసలు ఎక్కడ అడుగంటలేదనమాట. కరెక్ట్గా కుక్ అవుతున్నాయి. మీకు కొంచెం ఇంత ఫ్రై లాగా వద్దు అనుకుంటే లైట్గా ఒక పావు కప్పు అట్లా వాటర్ యాడ్ చేసుకోవచ్చు లైట్గా. అసలైతే వాటర్ ఏమీ అవసరం లేదు, చికెన్ ఉడికేటప్పుడు వచ్చే వాటరే సరిపోతుందనమాట. ఫైనల్గా అయితే లెగ్ పీసులన్నీ ఫ్రై అయ్యాయి. నేను మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇలా మరీ మాడకుండా కొంచెం ఈ స్టేజ్లో కుక్ అయితే సరిపోతుంది. చూసేయండి, ఇలా ఉండాలన్నమాట లెగ్ పీస్ ఫ్రై అంటే. నేనైతే ముక్క అనేది ఉడికిందో లేదో కూడా కొంచెం చూపిస్తాను మీకు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. మీరు ఒకసారి ఇలా చేయండి ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. చూడండి, పీస్ కూడా జ్యూసీగా ఉడికింది. మనమైతే దీనిలో ఇంకేమీ యాడ్ చేసే పని లేదనమాట. మీరు కావాలంటే కొంచెం లైట్గా కొత్తిమీర చల్లుకోవచ్చు. మనం మసాలా పౌడర్స్ అన్నీ ముందే యాడ్ చేసాం కాబట్టి ఇంకా ఫైనల్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనం ఏమీ యాడ్ చేసే పని లేదు, అంతే. చాలా ఈజీగా లెగ్ పీస్ ఫ్రై అయిపోయిందనమాట. ఈ ఫ్రై అయితే బిర్యానీలో కానీ వైట్ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఈరోజు అయితే మా లంచ్ మెనూ లెగ్ పీస్ ఫ్రై కాంబినేషన్గా రసం పెట్టేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.